హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్కి మన ఛానల్లో లాంగ్ వీడియోతో అయితే వచ్చేస్తాం అనమాట. ఇది కొంచెం లాంగ్గానే ఉంటుంది, కాస్త ఓపికతో అయితే చూసాయండి. ఎందుకంటే ఇందులో కొత్త కొత్త విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు అయితే చాలానే ఉన్నాయన్నమాట. సో దానికోసమే కొంచెం ఓపికతో అయితే మాత్రం చూసాయండి. ఆల్రెడీ షార్ట్ వీడియో చూసి లాంగ్ వీడియో చూడడానికి వచ్చిన వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది ఇది ఏ గుడి ఓపెనింగ్ ఏంటి అన్నది. ఇది వినాయకుడి గుడి ఓపెనింగ్ అనమాట. మా ఇంటి దగ్గరలో అయితే ఉంది. సో ఈ గుడి ఓపెనింగ్ కార్యక్రమంలో అయితే మేమైతే పాల్గొంటున్నాము. అలానే ఈ గుడి ఓపెనింగ్కి మేము కొన్ని సామాగ్రి అయితే ఇచ్చామన్నమాట. అవి ఇవే. సో కొంచెం పూజకి ఇత్తడి సామాగ్రి అయితే ఇచ్చుకున్నాము. ఇది యాగశాల అంటారు. ఈ గుడి ఓపెనింగ్ మొత్తం 3 days జరుగుద్ది అనమాట. ఈ 3 days మొత్తం హోమాలు ఇవన్నీ కూడా ఇందులోనే చాలా వరకు జరుగుతూ ఉంటాయన్నమాట. దానికోసమే ఫస్ట్ మీకు ఈ యాగశాలను అనేది చూపించేస్తున్నా. ఈ యాగశాల కోసం కూడా కొన్ని కొన్ని విషయాలు అయితే ఉన్నాయి. అవి కూడా మీకు ఈ వీడియో మధ్యలో అయితే తెలుస్తుంది అనమాట ఏంటి అన్నది. చూస్తున్నారు కదా, మంచిగా కలర్ఫుల్గా చాలా మంచిగా అయితే చేసేస్తారు ఈ యాగశాల అన్నది. ఇలాంటివి కొంతమంది చూస్తారనమాట. చాలా ఎక్కువ మందికి చూడలేకపోవచ్చు. దానికోసం అయితే మనం ఈ లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇన్ డీటెయిల్డ్గా అంటే కాదు, కానీ నాకు తెలిసినంతట్లో నేను తెలుసుకున్న దాంట్లో కొంచెం అయితే మీ కొరకు అయితే మాత్రం చూపిస్తున్నాను అనమాట. ఈ యాగశాలలో మొత్తం ఇలా 4 దిక్కులు అయితే ఉంటాయి. ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క దానికైతే రూపంలాగా అనమాట. ఒక సైడ్ వాస్తు, ఒక సైడ్ నవగ్రహాలు, ఒక సైడ్ మోహినీసం, ఇంకో సైడ్ ఏదో చెప్పారు. నాకు కొంచెం ఐడియా లేదనమాట. ఎందుకంటే మేము కాస్త హడావిడిలో ఉన్నామన్నమాట. ఈ 3 days పూజల్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల అన్నీ కొన్ని కొన్ని అయితే గుర్తులేవు. సో ఫస్ట్ డే అన్నమాట. ఇది పంతులు గారు వచ్చిన తర్వాత అందరం అయితే మొత్తం 12 జంటలు అయితే మాత్రం ఈ కార్యక్రమంలో అయితే పాల్గొంటున్నాము. సో ఆ 12 జంటలకి వాళ్ళే కొన్ని మాకైతే పూజా సామాగ్రి ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ మంచిగా బొట్లు ఇవన్నీ పెట్టుకొని అయితే పూజని అయితే స్టార్ట్ చేసేసాం అన్నమాట. ఈ పూజకి మొత్తం అయితే మాత్రం 3 daysకి ఒకటే చీర ఉంటుందన్నమాట. ఎందుకంటే వీటిని దీక్ష వస్త్రాలు అని చెప్పేసి అంటారంట. సో ఈ 3 days అవే వస్త్రాలు అయితే ఉంటాయి. సో మా పూజ అయిపోయిన తర్వాత వెళ్ళటం, వేరే బట్టలు మార్చుకోవడం, తినటం, మళ్ళీ స్నానం చేసేసి మళ్ళీ ఈవినింగ్కి అదే చీర కట్టుకొని వచ్చాడు అనమాట. ఎందుకంటే ఈ చీరలతో తినటం ఇలాంటివి ఏం చేయకూడదు. ఎందుకంటే ఆ 3 రోజులు అదే దీక్షకి అదే డ్రెస్ వాడతాం కాబట్టి. సో ఫస్ట్ ఆ పూజ అయిపోయిన తర్వాత కంకణాలు కట్టేసి ఆ తర్వాత మాకు బ్రహ్మముడి అయితే వేశారనమాట. అందరికీ కూడా ఈ 3 days ఆ బ్రహ్మముడి వీడకూడదు, దానికోసమే స్నానాలు ఇవన్నీ చేయకూడదు అనే విధంగా అయితే మాకైతే చెప్పారనమాట. సో అది మీకు అయితే మాత్రం ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. మాకు పెళ్ళిలో అయితే బ్రహ్మముడి వేశారు. పెళ్ళి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ కార్యక్రమంలో మాత్రం ఇలా వేయటం అనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో ఇలా బ్రహ్మముడి వేసిన తర్వాత అక్కడ గోపూజ అయితే జరిగింది. సో ఫస్ట్ గోమాతకి మంచిగా పూజ అయితే జరిపించేశారనమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత యాగశాల ప్రవేశానికి అయితే పూజ అయితే చేస్తున్నారు. సో బ్రహ్మముడి కట్టారు కదా, సో అలా జంటలుగా వెళ్ళాల్సిందే. సో దానికోసమే అందరం అలా అయితే వెళ్తున్నాము. సో మొత్తం ఈ యాగశాల 4 వైపులో కూడా మొత్తం నవధాన్యాలు అండ్ కొబ్బరికాయ ఇవన్నీ కొట్టి ఇంకా ఈ యాగశాల ప్రవేశానికి అయితే పూజలు అయితే చేస్తున్నాను అనమాట. అవి మీరు కూడా చూసేయండి. నాకైతే కొంచెం కొంచెంగానే గుర్తుంది. ఎందుకంటే అంత జనాల మధ్యలో అంటే అందరం కూడా ఉన్నాం అనుకోండి. కాకపోతే ఏంటంటే కొంచెం పంతులు వీళ్ళంతా చెప్పేంతటికైతే అయితే మనమైతే చెప్పలేం కదా. సో దానికోసమే అలా అయితే అంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా, నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే మేము ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా మంచిగా అనిపించింది. సో అలా యాగశాల ప్రవేశం అయిపోయిన తర్వాత వినాయకుడి విగ్రహాలు ఇంక ఇవన్నీ కూడా జల సన్నిధం చేయడానికి అయితే తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క పూట ఒక్కొక్క వాటితో మొత్తం ఈ విగ్రహాలన్నిటిని కూడా నింపుతారన్నమాట. ఒక రోజు వాటర్, ఒకసారి పాలు, ఒకసారి ధాన్యం, ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్కరితో అయితే నింపుతారనమాట. ఎందుకంటే ఈ విగ్రహాలు చెక్కేటప్పుడు కానీ, తెచ్చేటప్పుడు కానీ, ఇలా పూజలు చేసేటప్పుడు కానీ ఎలాంటి దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ పోవటానికైతే ఈ విధంగా అయితే చేస్తారనమాట. ఆ విగ్రహాలకి బలం చేకూరాలని. సో చాలా వెయిట్ ఉందన్నమాట మన బొజ్జ గణపయ్య. సో ఈ బొజ్జ గణపయ్యకి లక్ష్మీ గణపతి అన్న నామకరణం అయితే పెట్టారనమాట. ఎందుకంటే ఈ వినాయకుని గుళ్ళో అయితే ఒక సైడ్ లక్ష్మీదేవి, ఒక సైడ్ సరస్వతీదేవి విగ్రహాలు కూడా పెడుతున్నారు. సో దానికోసం ఆ విధంగా అయితే నామకరణం అయితే చేశారనమాట. చెప్తున్నాను కదా, చాలా వెయిట్ ఉందని చెప్పి చాలా కష్టపడ్డారనమాట మన వాళ్ళందరూ కూడా. సో ఫైనల్గా ఆ ప్లేస్ దగ్గరికి అయితే తెచ్చేసారనమాట. అక్కడ వరకు తేడం ఒక ఎత్తు అంటే అక్కడి నుంచి ఆ ప్లేస్లో పెట్టడం అనేది ఇంకొక ఎత్తు.
సో ఫైనల్గా అయితే మాత్రం పెట్టేశారు. సో అలా పెట్టేసిన తర్వాత అయితే ఫస్ట్ అయితే జలముతో అయితే అభిషేకం చేసి జల సన్నిధం అయితే చేస్తారన్నమాట. ఎవరైతే ఈ 12 జంటలు అయితే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారో వాళ్ళ చేత అయితే మంచిగా ఈ అభిషేకం అయితే చేపిచ్చేశారు నీటితో. ఆ తర్వాత మొత్తం ఈ విధంగా అయితే మొత్తంతో అయితే మొత్తం విగ్రహాలన్నింటినీ నింపేశారనమాట. దీని తర్వాత ఒక వైట్ క్లాత్ అనేది కప్పేసి పైన పూలతో వాటితో పూజ అయితే చేస్తారనమాట. అది నేనైతే క్యాప్చర్ చేయలేదు. సో ఆ రోజు మార్నింగ్ అయితే అంతా జరిగింది. ఇది ఈవినింగ్ అనమాట. ఈ చెక్క వీటితోనే మొత్తం మన యాగశాలలో హోమం అయితే ప్రారంభించడానికి అయితే నిప్పునైతే తీస్తారన్నమాట. సో ఆ నిప్పు తీయడానికి అయితే చాలానే కష్టపడ్డారు. చాలా టైం అయితే పట్టిందనమాట. ఎందుకంటే ఆ చెక్కని అలా ఫాస్ట్గా చేస్తేనే అవుతుంది. మధ్య మధ్యలో తాడు ఇరుక్కుపోయేది, తాడు లూజ్ అయిపోయేది. చాలా టైం అయితే పట్టింది. ఫైనల్గా అయితే మాత్రం వచ్చిన నిప్పుతో అయితే మనకి హోమం అయితే స్టార్ట్ చేసేసారన్నమాట. చూస్తున్నారు కదా, మాకు యాగశాలలో నలువైపుల నుంచి 4 దిక్కులో కూడా హోమం జరుగుతుంది కాబట్టి గట్టిగానే 2-3 డేస్ మాత్రం మంచిగా మాకు అయిపోయింది అనుకోండి. బట్ కాకపోతే మనకి భక్తి ముఖ్యం కాబట్టి అలాంటివి ఏమీ పట్టించుకోకూడదు కూడా. సో ఇంకా ఆ విధంగా అయితే మాకు హోమాలు అయితే జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఈ 3 డేస్ అలా ఫస్ట్ హోమం అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్కి అలా నింపిన వాటర్ అంతా తీసేసి ఇలా పాలతో ఒక్కొక్కరుగా అందరం కూడా ఫస్ట్ మొత్తం అన్ని విగ్రహాలకి అభిషేకం అయితే చేసేసామన్నమాట. పాలు మరి తక్కువ పడవు కదా, సో అందరినీ తెచ్చుకోమన్నారు. సో తెచ్చుకున్న జంటలు కానీ అండ్ బయట నుంచి వచ్చిన భక్తులు కానీ అందరూ కూడా తెచ్చిన పాలతో అలా మొత్తముగా అయితే మాత్రం ఆ విగ్రహాలన్నింటినీ నింపేశారనమాట నైట్. ఇది తెల్లవారుజామున అనమాట. నైట్ అయితే అది ఎలా తీసాడో క్యాప్చర్ అయితే చేయలేదు. ఎందుకంటే నా చేతిలో ఫోన్ ఎక్కువసేపు కూడా ఉండేది కదనమాట. మేము పూజలు చేసుకున్నాం, ఫోన్ వేరే వాళ్ళకైతే ఇచ్చేసామన్నమాట. సో ఆ మరుసటి రోజు మార్నింగ్ అయితే వచ్చాము. తొందరగా పంతులు గారు అయితే రాలేదు, చిన్న పంతులు గారు అయితే వచ్చారనమాట. సో అలా వచ్చాం కదా, ఈ వీడియోస్ అన్నీ అయితే క్యాప్చర్ చేసుకున్నాం అనమాట. ఇందులో చిన్న చిన్న పంతులు భలే ముద్దుగా మాట్లాడేవారు అనమాట. వాళ్ళ మాటలు ఏంటనేది మీరు కూడా వినేయండి. ఎంత ముద్దుగా మాట్లాడారండి. హాయ్, మీ పేరు? వెంకట ఎన్ని ఇయర్స్ మీకు? 8 ఇయర్సా? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? 2 నెలల నుంచి. ఓకే. మీరు? సంవత్సరం నుంచి నేర్చుకుంటున్నారా? నైస్. చూసారు కదా ఎంత ముద్దుగా మాట్లాడారో బుజ్జి పంతులు గారు. వీరేంటంటే పెద్ద పంతులు గారి దగ్గర అయితే వీళ్ళు నేర్చుకుంటున్నారనమాట. ఇంకా వాళ్ళు ఇవన్నీ అలవాటు అవుతుంది కదా అని చెప్పి వాళ్ళని కూడా తీసుకొని అయితే వచ్చేసారనమాట ఈ గుడి ఓపెనింగ్కి. సో ఫస్ట్ పంతులు గారు వచ్చిన తర్వాత నైట్ పూజ అయిపోయిన తర్వాత మొత్తం ఇవన్నీ క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే లోపలికి కుక్కలు ఇవేమి వెళ్ళకూడదు, దానికోసం అయితే క్లోజ్ చేసేస్తారు. అండ్ ఇందులో కూడా 4 వైపులో కూడా ప్రవేశం అయితే ఉండదన్నమాట. పడమర వైపు నుంచి వెళ్ళి దక్షిణం వైపు మాత్రమే బయటికి వెళ్ళాలని, పడమర వైపు నుంచి లోపలికి వెళ్ళి దక్షిణం వైపు నుంచి బయటికి రావాలన్నమాట. తూర్పు ఉత్తరం వైపు మాత్రం అసలు ప్రవేశం అనేది ఉండదు. చూస్తున్నారు కదా, ముందు రోజు నైట్ వెలిగించిన హోమం ఇంకా మరుసటి రోజు మార్నింగ్ వరకు కూడా అలా వెలుగుతూనే ఉంది. అంతా దేవుడి లీల అనుకోండి. లీలానే కాదు, ఈ 3 డేస్ కూడా ఖచ్చితంగా హోమం వెలిగేలానే ఉంచుతారు పంతులు గారు కూడాను. సో ఫస్ట్ పెద్ద పంతులు గారు రాలేదు, చిన్న పంతులు అయితే పంపించారనమాట. అక్కడ ఏ కార్యక్రమాలు చేయాలో ఫస్ట్ వాళ్ళు చేయడానికి. సో ఇంతలో వీళ్ళు వచ్చిన తర్వాత అయితే మాత్రం ఇలా శిక్షణ అయితే ప్రారంభించేశారు. మీరు కూడా చూసేయండి. एवं द्वादशनामामितिकाले यप्पतेन्द्रः ॐ श्री आज्ञवल्क्य गुरुभ्यो नमः। వాళ్ళ శిక్షణ ప్రాక్టీస్ అయ్యేలోపు పెద్ద పంతులు గారు అయితే వచ్చేసారనమాట. సో పంతులు గారు వచ్చేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసేసారు. ఎందుకంటే అందరం అన్ని పూజలు చేయలేము కదా, పంతులు గారు కొన్ని చేస్తారు, కొన్ని మనమే చేయాలన్నమాట. సో వాళ్ళు చేయాల్సిన పూజలు హోమాలు వాళ్ళైతే స్టార్ట్ చేసేసారు. వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత అయితే మేమైతే లోపలికి వెళ్ళి అయితే చేస్తామన్నమాట. మొత్తం ఇందులో కూర్చునేది మొత్తం 12 జంటలు అనమాట. అక్కడ 4 హోమాలు, ఒక్కొక్క హోమం దగ్గర 3 జంటలు అయితే ఉన్నాయి. ఒక్కొక్క జంట దగ్గర ఒక్కొక్క దిక్కు
అంటే ఆల్రెడీ మీకు వీడియో స్టార్టింగ్లో చెప్తున్నాను కదా, ఒక సైడు మోహిని, ఒక సైడు నవగ్రహాలు, ఒక సైడు వాస్తు, ఒక సైడ్ ఇంకొకటి అని చెప్పేసి సో అలా ఉంటాయి. మేమైతే నవగ్రహాల దగ్గర అయితే పూజ అయితే చేసేస్తున్నాం అనమాట. అది ఏ విధంగా జరిగింది మీరు కూడా చూసేయండి. లోపల పూజ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అయితే పంతులు గారు మాకు ఒక పని అయితే అప్పచెప్పారనమాట. ఎందుకంటే నైట్కి రుద్రాభిషేకం అయితే ఉంది. సో పుట్టమన్ను తెచ్చి అందులో కొన్ని సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కలిపేసి అయితే ఇచ్చారు. వాటితో లింగాలు, చిన్న చిన్న లింగాలు చేయమని చెప్పేసి ఇంతలో పంతులు గారు అయితే ఇంకొక పక్క రంగోలీ అయితే చేస్తున్నారనమాట. ఒక పక్క సూర్యచక్రం అయితే వేసేసారు. ఎందుకంటే సూర్యుని పూజ చేయటం కోసం అని చెప్పేసి అక్కడ రంగోలీలో శంకు చక్రాలు అండ్ వినాయకుడిని కూడా చాలా మంచిగా రంగోలీతో నింపేశారు కదా. సో ఇంకా అలా నింపేసిన తర్వాత అయితే సూర్యదేవునికి పూజ అయితే చేసేసారనమాట ఆ సూర్యచక్రంలో. అలా సూర్యచక్రంలో పూజ చేసిన ఆ తీర్థాన్ని పుచ్చుకోవడం వల్ల ఎన్నో యజ్ఞాలు లేక ఎన్నో ఆసనాలు చేసినటువంటి ప్రతిఫలం అయితే దక్కుద్దంట ఆ తీర్థం పుచ్చుకోవటం వల్ల. సో ఇంకా అలా ఒక్కొక్కరుగా తీర్థం పుచ్చుకున్న తర్వాత అయితే అక్కడ సూర్య భగవాన్కి పెట్టిన డ్రై ఫ్రూట్స్ ప్రసాదం అయితే పెట్టేశారనమాట. సో ఆ ప్రసాదం పుచ్చుకున్న తర్వాత మనకి ఇంకొంచెం పని అయితే ఉంది ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళటానికి అయితే. అది ఏంటి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒకసారి నీళ్ళు, ఒకసారి పాలు అండ్ ఇంకొకసారి ఇలా ఒక్కొక్కటి అని చెప్పేసి. సో అలా పాలతో మొత్తం నింపింది మొత్తం అయితే పాలు మొత్తం తీసేశారనమాట. ఈ విగ్రహాలన్నిటిని ఇప్పుడు గుడి దగ్గరికి పట్టుకెళ్ళి ముందుగా చెప్పారు ధాన్యం తెచ్చుకోమని చెప్పేసి. అలా ఒక్కొక్కరుగా అయితే తెచ్చుకున్న ఈ విధంగా ధాన్యాన్ని అయితే మొత్తం అక్కడ విగ్రహాలన్నింటినీ ఒక దగ్గరగా పెట్టి ఒక్కొక్కరుగా అందరం కూడా ధాన్యంతో మొత్తం విగ్రహాలన్నింటినీ కూడా నింపేయాలన్నమాట. సో అక్కడ చూస్తున్నారు కదా, పైన పెట్టడానికి కలసం ఏంటి, విగ్రహాలు అండ్ పూజకి వాడే కొన్ని సామాగ్రి ఉన్నాయన్నమాట. సో ఇవన్నిట్లు కూడా అలా ధాన్యంతో అయితే నింపేసి మొత్తము క్లాత్ అయితే మాత్రం క్లోజ్ చేసేస్తారన్నమాట. ఎవరికి కనిపించకూడదు అనే విధంగా ఆ శక్తి అనేది అందులో ఉండాలి అనే విధంగా చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే మొత్తం అయితే క్లోజ్ చేసిన తర్వాత మేము ఇంటికైతే వెళ్ళిపోయాము. ఎందుకంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ రావాలి కదా. సో ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత ఏంటంటే మగవాళ్ళు మాత్రమే పూజ దగ్గర అయితే ఉంటారు. హోమం అండ్ రుద్రాభిషేకం కూడా ఉందని చెప్పాను కదా, ఇందాక లింగాల కింద చేసాము పుట్టమన్నతో అని చెప్పేసి. సో వాళ్ళైతే పూజకి అయితే ఉంటున్నారు. మేమైతే వినాయకుడి ఊరేగింపు అయితే ఉందన్నమాట. దానికోసం చిరతలు వేయడానికి కూడా వచ్చేసారు. వాళ్ళు కూడా మన కోసం అయితే హాయ్ అయితే చెప్పేస్తున్నారనమాట. ఆ వినాయకుని విగ్రహాన్ని ఈ చక్కగా అలంకరించిన ఈ పల్లకిలో అయితే మాత్రం ఊరేగిస్తారనమాట. చూస్తున్నారు కదా, చాలా మంచిగా అయితే పల్లకిని అయితే మాత్రం రెడీ చేసేసారు. సో అలా రెడీ చేసిన ఈ పల్లకిలో మన బుజ్జి గణపయ్య అంటారు కదా ఉత్సాహ విగ్రహం అని చెప్పేసి. సో ఆ విగ్రహాన్ని అండ్ అలానే కొన్ని సామాగ్రి అంటే శతగోప్యం అలానే కొన్ని అన్నమాట, అన్నీ కాదు కొన్ని మాత్రమే ఆ పల్లకిలో అయితే పెడుతున్నారనమాట. ధాన్యంతో అయితే క్లోజ్ చేశాం కదా ఆఫ్టర్నూన్. సో వాటిని ఇలా ఈవినింగ్ అయితే మనకు ఊరేగింపు కార్యక్రమం కోసం అయితే తీస్తున్నారనమాట. అలానే పెద్ద విగ్రహాన్ని అయితే తీయలేదు. లక్ష్మీదేవి, సరస్వతీదేవిని కూడా వేరే దగ్గర పెట్టారనమాట. అది ఊరేగింపు కార్యక్రమానికి అయితే అది అన్ని కూడా తీసుకొని వచ్చారు. సో వాటి కోసం అయితే ముందుగా అయితే వినాయకుడు పాడుతా అయితే మన ఊరేగింపు కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు కూడా ఈ కార్యక్రమాన్ని అయితే కళ్ళారా చూసేసి తరించండి. సో ఈ విధంగా వినాయకుడు పాటలు 2-3 వేసిన తర్వాత అయితే మన ఊరేగింపు కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది. సో మన బుజ్జగన్నపయ్య రెడీగా ఉన్నాడనమాట. మీరు కూడా ఈ ఉత్సాహాన్ని అయితే చూసేయండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బ్లెస్డ్ అనమాట. ఎందుకంటే ఆ పల్లకిని నాకు కనిపించాడు. అలా మంచిగా ఊరేగింపు కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. మాకు మధ్యలోనే పిలుపు అయితే వచ్చేసింది. ఎందుకంటే రుద్రాభిషేకం ఇవన్నీ అయితే స్టార్ట్ అయిపోయి తొందరగా రండి అని అయితే ఫోన్ చేశారు. సో మేమైతే ఎవరైతే 12 గంటలో ఉన్నామో అందరం అయితే వచ్చేసామన్నమాట. ఎలా వస్తున్నాం కదా, ఈ లైటింగ్లో గుడి చూసారా చాలా మంచిగా కనిపించింది నైట్ టైం. సో అందుకోసం అయితే లైట్గా ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాము. మేము ఇంకా అలా వెళ్తున్నాము. పంతులు గారు అయితే మాత్రం
పూజ అయితే చేస్తున్నారనమాట. మీకు చెప్పాను కదా మంచిగా శివలింగం అయితే చేస్తారని చెప్పేసి, ఇందాక రుద్రాభిషేకం ఉందని చెప్పి మేము చేసిన ఆ లింగాలన్నిటిని ఇలా పేర్చి ఒక లింగం కింద అయితే చేశారన్నమాట పంతులు గారు. చాలా మంచిగా చేశారు, చాలా ఓపిక్గా అయితే చేశారనమాట. సో ఇంకా అలా పూజ అయిపోయిన తర్వాత అయితే మాత్రం ఆ లింగానికి అయితే అభిషేకం అయితే చేసేసామన్నమాట అందరం కూడా. అలా అభిషేకం చేసిన తర్వాత పంతులు గారు చాలా మంచిగా అయితే మాత్రం మన శివలింగాన్ని అయితే మాత్రం మన శివుడిని అయితే మంచిగా కలర్స్తో అయితే నింపేశారనమాట. మీరు కూడా చూసేయండి. ఎందుకు అలా అంటున్నానంటే అది మీకు కూడా నచ్చుద్ది అనమాట. పంతులు గారు అంత మంచిగా చేశారు. పసుపు కుంకుమలతో అండ్ కలర్స్తో మన శివయ్యని అయితే మంచిగా అలంకరించేశారనమాట. సో అలా అలంకరించిన తర్వాత మన దీపారాధనతో కూడా మంచిగా మొత్తం శివలింగం అయితే లైటింగ్స్తో అయితే చాలా మంచిగా కనిపించింది. ఆ శివయ్య బ్లెస్సింగ్స్ మీరు కూడా తీసేసుకోండి. ఆ శివయ్య బ్లెస్సింగ్స్ అండ్ ఆ వినాయకుడి బ్లెస్సింగ్స్ మీపై నాపై అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత మంచిగా అనిపించిందో. ఇంతలో మన ఉత్సవ విగ్రహం కూడా వచ్చేసింది అనమాట. ఈ ఉత్సవ విగ్రహం వచ్చేసిన తర్వాత నైట్కి పవనింపు సేవ అనేది ఉంది. పూలతో ఇవన్నిటితో చాలా మంచిగా చేశారనమాట. దానికోసం అయితే ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఊరేగింపుకి వెళ్ళి వచ్చేసారు కదా, ఒక్కొక్కరుగా అలసిపోయి అయితే కూర్చున్నారు. అండ్ తెల్లవారుజామునే మన గుడి ఓపెనింగ్ కాబట్టి ఇంకా పూలు ఇవన్నిటితో అయితే మాత్రం గుడిని మంచిగా అయితే డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఈ వీడియోలో లాస్ట్లో కూడా వచ్చేస్తుంది గుడి మార్నింగ్ లేసేటప్పటికి ఎంత మంచిగా ఉన్నది అన్నది కూడా. ఆడవాళ్ళందరూ అలా కూర్చుంటే ఇంక మగవాళ్ళు అండ్ పంతులు గారు కూడా నైట్ ఏం చేయాలి అన్న కార్యక్రమానికి అయితే అందరూ కూడా రెడీ చేస్తున్నారు. ఇది ఒక్కరితో అయిపోయేది కాదు కదా. సో అందుకోసం అని చెప్పేసి అందరూ తల ఒక చెయ్యి వేసి ఒక్కొక్కరిగా అయితే చేస్తున్నారు అనమాట. మొత్తం ఇంక నవధాన్యాలు పూలు ఇవన్నిటితో కూడా మంచిగా చేశారనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఈ 3 days పూజలు చాలా బాగా చేశారన్నమాట. చూస్తున్నారు కదా. సో ఈ విధంగా కింద చాప వేసి తర్వాత క్లాత్స్ వేసి పరుపు ఇవన్నీ వేసి మొత్తము పువ్వులతో ఇవన్నీ కూడా మంచిగా అయితే చేశారు. చుట్టుగా దీపాలు కూడా పెట్టించారనమాట. నైట్ వాళ్ళకి కాపలా టైప్ ఏదో చెప్పారు, స్టోరీ ఏదో చెప్పారనమాట. సో అది చెప్పడానికి ఇప్పుడు టైం కూడా లేదనుకోండి. ఆ తర్వాత అలా కొంతమందిని అయితే పాటలు అయితే పాడమన్నారు. ఎవరికైతే పాటలు వచ్చో వాళ్ళనైతే పాడమన్నారు. సో చిన్నపిల్లలు అండ్ పంతులు గారు కాసేపు అలాగైతే పాటలు అయితే పాడారనమాట. ఎంత లేట్ అవుతున్నా కూడా ఎవ్వరు తగ్గేదేలే అన్నట్టు మాత్రం ఈ 3 days కూడా వచ్చారనమాట. భక్తులు కూడా చాలా మంచిగా అనిపించింది. సో ఫైనల్గా ఇంకా ఈ విధంగా మొత్తం క్లోజ్ చేసేసి హారతి అయితే ఇచ్చేసారనమాట. మరుసటి రోజు మన గుడి ఓపెనింగ్ అనేది జరగబోతుంది. ఈ వీడియోలో వచ్చేస్తుంది అనుకోండి, బట్ ఈ వీడియో డబ్బింగ్ చెప్తున్నప్పుడు నాకు అవి గుర్తొస్తున్నాయి అన్నమాట, ఆ రోజు జరిగిన కార్యక్రమాలు అండ్ ఇవన్నీ కూడా. సో దానికోసమే నేను ఆ విధంగా అయితే అన్నాను. చూస్తున్నారు కదా, తెల్లవారుజామున ఈ విధంగా అయితే మంచిగా అయితే డెకరేషన్ అయితే చేసేసారనమాట. సో మధ్యలో అయితే వినాయకుని పెడుతున్నారు. ఎదురుగా మూషికాన్ని, ఒక సైడ్ లక్ష్మీదేవి, ఒక సైడ్ అయితే సరస్వతీదేవిని అయితే పెడుతున్నారు. సో ఇంతలో పంతులు గారు వచ్చేసి నిన్న చేశారు కదా, సో అలా దేవుల్ని పవనింప చేశారు కదా, సో మేలు కలుపుతున్నారు అన్నమాట. మీరు కూడా చూసేయండి. పంతులు గారు వచ్చిన తర్వాత ఈ విధంగా నిన్న నైట్ పెట్టినవన్నీ కూడా తెల్లవారుజామున మొత్తం అన్నీ క్లోజ్ అయితే చేసేసారు. నైట్ పెట్టిన దీపాలు ఇప్పటికీ కూడా కొన్ని అయితే అలా వెలుగుతూనే ఉన్నాయన్నమాట. చిన్న దీపాల్లో పెట్టినా కూడా అలా వెలుగుతూనే ఉన్నాయి. నాకైతే చాలా అద్భుతంగా అయితే అనిపించింది అనమాట, ఒక మాయలాగా. సో ఇంకా ఆ విధంగా తీసేసిన తర్వాత హారతి అయితే ఇచ్చేశారు. సో ఇంకా ఆ విధంగా హారతి ఇచ్చేసిన తర్వాత ఆ విగ్రహాలకి ఇలా ఒక్కొక్కరుగా నలుగు పెట్టేసి ఇంకా మొత్తము లైక్ స్నానం టైప్ అనమాట. కుంకుడుగా ఇంక ఇవన్నీ పెట్టి అయితే దేవుడికి మంచిగా చేసేసామన్నమాట. ఒక్కొక్కరుగా చూస్తున్నారు కదా. ఇంకా ఆ విధంగా మన చేతులతో చేయటం అంటే చూడండి ఎంత అదృష్టం అనేది. నాకు ఆ అదృష్టం దక్కినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో ఎన్నిసార్లు చెప్పాను కూడా నాకు ఐడియా లేదు, అదృష్టం 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 అని చెప్పేసి. సో ఇంకా ఆ విధంగా మొత్తం నలుగు ఈ విధంగా పెట్టేసిన తర్వాత మంచిగా వాటర్తో అయితే మొత్తం విగ్రహాలన్నిటిని కూడా క్లీన్ అయితే చేసేస్తాం.
అలా క్లీన్ చేసిన తర్వాత ఒక్కొక్కరు కూడా మంచిగా అయితే అభిషేకం విధంగా అయితే చేసేసారనమాట. అందరూ కూడా మీరు కూడా చూసేయండి. అది అయిపోయిన తర్వాత విగ్రహ ఆవిష్కరణకైతే మొత్తం ప్రిపరేషన్స్ అయితే జరిగిపోతున్నాయి అన్నమాట. కొంతమంది జంటలు ఒక దగ్గర, కొంతమంది జంటలు ఒక దగ్గర, కొంతమంది జంటలు ఒక దగ్గర అన్నట్టుగా, కొంతమంది వినాయకుడి దగ్గర, కొంతమంది లక్ష్మీదేవి, కొంతమంది సరస్వతీదేవి, అలానే కొంతమంది మూషికం దగ్గర విగ్రహం ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో సో అదే ప్లేస్లో అయితే నవధాన్యాలు, నవరత్నాలు, అలానే పంచలోహాలతో అయితే మాత్రం ఫస్ట్ అయితే పూజ అయితే చేస్తారనమాట. సో అలా పూజ చేసిన తర్వాత అక్కడ యంత్రాన్ని అయితే ప్లేస్ చేస్తారు. ఏ ప్లేస్లో అయితే విగ్రహాన్ని పెడుతున్నారో సో ఆ విధంగా యంత్రాన్ని పెట్టిన తర్వాత విగ్రహాలను పెట్టేస్తే ఇంకా మన విగ్రహ ఆవిష్కరణ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, అస్సలు ఖాళీ లేదన్నమాట. ఒక్కొక్కరుగా అలా ఫస్ట్ వినాయకుడి దర్శనానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. చాలా మంచిగా అనిపించింది. ఈ 3 days విగ్రహాన్ని చూస్తే ఒకలాగుంది కానీ వినాయకుడు ప్లేస్లో అక్కడ పెట్టి చూస్తే అది వేరేలాగా అనిపించింది అనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో ఇలా వినాయకుడి దర్శనం అయిపోయిన తర్వాత పైన గుడి దగ్గర అయితే మాత్రం బూర్లు అయితే వేస్తారు. ప్రతి ఊర్లో కానీ ఎక్కడైనా సరే కొత్తగా గుడి ఓపెన్ చేశారంటే అక్కడ బూర్లు అయితే వేస్తారన్నమాట. సో ఇంకా ఆ కార్యక్రమం అయితే మొదలైపోద్ది అనమాట. కాసేపట్లో చూస్తున్నారు కదా జనాలు, చాలామంది వీడియోస్ కూడా తీసుకుంటున్నారు. అందులో మేము కూడా ఒకరం అనుకోండి. ఇంకా మన బూర్ల పండగ అనేది స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, అలా పైకి వెళ్ళి కలశ ప్రతిష్ట చేసేసిన తర్వాత ఆ కలశం పైనుంచి అయితే బూర్లు అయితే వేస్తారు. సో అలా బూర్లు వేసినప్పుడు ఎవరైతే కొంగులో పడుతుందో వాళ్ళు చాలా అదృష్టం అని చెప్పేసి అంటారనమాట. అలా పైనుంచి వేస్తుంటే ఆడవాళ్ళు మాత్రమే చీర కొంగుతో బూర్లు అయితే పట్టుకుంటారన్నమాట. చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కానీ పట్టుకునేటప్పుడు కూడా ఒకళ్ళు తోసేసుకుంటూ ఉంటారు. చాలా మంచిగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, అస్సలు ఖాళీ లేదు. ఒక్కొక్కరిగా కొంగులు ఎలా పెట్టి పట్టుకుంటున్నారు. మేము కూడా పట్టుకున్నాం అనుకోండి. సో నాకు కూడా అదృష్టం అయితే దక్కింది. సో ఇంకా అది అయిపోయిన తర్వాత ఈ 3 days దీక్ష అయితే చేసాం కదా. సో ఆ 3 days దీక్ష అయిపోయిన తర్వాత మనకి బ్రహ్మముడి వేశారు కదా. సో ఆ బ్రహ్మముడి విప్పేసి అక్కడ కొంచెంగా అయితే వాటర్ అయితే వేసేసారనమాట. సో అలా వాటర్ వేసిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి కొత్త బట్టలు కట్టుకొని అయితే రావాలి. అది కూడా అమ్మగారు పెట్టిన బట్టలు అయితే కట్టుకొని రమ్మన్నారు. ఇంతలో సంతర్పణ అయితే స్టార్ట్ అయిపోయింది. అన్న సమారాధన అంటారు కదా. సో అదే సమారాధన అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ కొత్త బట్టలు కట్టుకొని వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ సగం జనాలు కూడా వెళ్ళిపోయారండి. మీరు చూస్తే అర్థమవుతుంది. మేము మళ్ళీ కంకణాలు ఇప్పించుకునే టైంకి గుడి దగ్గర చాలా తక్కువ ఉన్నారనమాట జనాలు. సో ఫస్ట్ డే పూజకి కట్టారనమాట ఈ కంకణం. ఈ 3 days దీక్షలానే ఉంటుంది చేతికి. సో ఇంకా ఆ విధంగా ఇంటి నుంచి స్నానం చేసి వచ్చిన తర్వాత అలా కంకణాలు అయితే ఇప్పేస్తారు. అండ్ అలా కంకణాలు ఇప్పేసిన తర్వాత ఒక్కొక్కరుగా అందరినీ అలా వరుసగా కూర్చోబెట్టి పూజ అయితే చేస్తారనమాట. కాసేపు మంత్రాలు ఇవన్నిటితో శ్రీ సీతారామచంద్రేశ్వర యోగేశ్వర సద్గురుదేవతాభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతిం నమామహే. ఇలా అందరినీ కూర్చోబెట్టి మంత్రాలు అయితే చదువుతున్నారు అనమాట. ఇంకా మా ఈ దీక్ష పూర్తిగా విరమణ అవ్వటానికి ఒక చిన్నదైతే మిగిలిపోయింది అనమాట. అది చేయడం కోసం ఇదంతా చేస్తున్నారు. మొత్తం పంతులందరూ చూడండి ఒకటే దగ్గర ఎంత మంచిగా అనిపించిందో. అలా మిగిలిపోయింది అన్నాను కదా, ఇదే అన్నమాట. పంతులందరూ కలిపి ఒక్కొక్కగా అలా అక్షింతలు అయితే వేసి ఫైనల్గా అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసారనమాట. ఇంకా మా దీక్ష ఈ రోజుతో అయిపోయినట్టే. ఇంకా మళ్ళీ మా వినాయకుడి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం అనమాట. అది మీరు కూడా దగ్గరగా చూసేయండి. ఒక్కొక్క విగ్రహాన్ని కూడా చాలా మంచిగా దగ్గర నుంచి దర్శనం చేసుకుంటే రోజు పూజ చేసాం కానీ ఇది వేరేలా అనిపించింది. మీరు కూడా మంచిగా బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకొని చూసారు కదా నేను ఎంత హ్యాపీగా ఉన్నానో. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అనమాట. మళ్ళీ లాంగ్ వీడియోతో ఎప్పుడు కలుస్తామో తెలియదు కానీ నాకు ఈ వీడియో చాలా స్పెషల్ అన్నమాట. ఎందుకంటే నా లైఫ్లో జరిగింది ఫస్ట్ టైం అనమాట ఈ విధంగా జరగడం అనేది. సో అందుకోసమే ప్రతిదీ క్యాప్చర్ చేసుకుని ఒక మెమొరబుల్గా ఉంటుందని చెప్పేసి నేను దీన్ని వీడియో అయితే అప్లోడ్ చేసుకుని అయితే ఉంచుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.